హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే మరి పెద్ద స్టోరీ రియల్ స్టోరీయా, లేకపోతే ఖచ్చితంగా అది ఏదైనా రియల్ ఇన్సిడెంట్స్ మీద బేస్ చేసుకొని రాసిన స్టోరీయా అని చెప్పి వీడియోలో మాట్లాడుకుందాం. రీసెంట్గా బుచ్చిబాబు గారు కూడా దీని తాలూకు ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేయడం జరిగిందనమాట. ఏంటి అంటే, ఇది రాసేటప్పుడు నేను కొన్ని ఏరియాలకు వెళ్ళడం జరిగింది. సో ఆ ఏరియాలో ఉండే రూరల్ కంప్లీట్ గ్రామాల్లోకి వెళ్ళి చూడడం జరిగింది. సో గ్రామాల్లో ఎట్లా అయితే ఉంటున్నారు ప్రజలు, సో అగైన్ ఒక 1980, 70 ఆ కాలంలో ఎలా ఉండేవారు, ఎస్పెషల్లీ ఉత్తరాంధ్ర. సో ఇక్కడ వచ్చేటప్పటికి ఏ రకమైన రిలేషన్స్ మెయింటైన్ అయ్యేవి, ఎలాంటి గొడవలు ఉండేవి, సో రాజకీయాలు ఎట్లా ఉండేవి, సో ఈ అన్నింటి మీద కంప్లీట్ రీసెర్చ్ చేసి ఈ స్టోరీ రాసినట్టయితే మనకు తెలుస్తుంది అనమాట. సో నేను ఒకప్పుడు ఒక వీడియో కూడా పోస్ట్ చేయడం జరిగింది గైస్. సో శ్రీకాకుళంకి సంబంధించి కోడి రామ్మూర్తి అని చెప్పి ఒక పర్సన్ ఉంటారనమాట. సో అంటే ఒలింపిక్స్ వరకు వెళ్ళలేదు, బట్ ఆ నియర్ బై వెళ్ళారు. సో చాలా ట్రెండింగ్ అయింది ఆ రోజుల్లో, బట్ కొన్ని కారణాల వల్ల చనిపోయారు అనమాట. అయితే ఆయన స్టోరీ చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ఆయన స్టోరీనే ఇప్పుడు పెద్ద స్టోరీగా రాస్తున్నారా అనే దాని మీద కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందన్నమాట. ఎందుకంటే ఇందులో మిక్స్డ్ ఎలిమెంట్స్ ఆఫ్ స్పోర్ట్స్, క్రికెట్ ఒకటే కాదు, మనకు టీజర్లో క్రికెట్ ఒకటే చూపించారు కానీ కుస్తీ పోటీ కూడా ఉంది. సో అలాగే రకరకాల గేమ్స్ అయితే ఇంక్లూడ్ చేసి ఉంచారనమాట ఇందులో. అయితే మరి మనకి ఇంకా బయటకు రాని స్పోర్ట్స్ చాలా ఉంది. అసలు డ్రామా ఏం మన బయటకు రాలేదన్నమాట. ఒక సాంగ్ కానీ ఇంకేదైనా వస్తే ఖచ్చితంగా సినిమా స్టోరీ ఏంటి, లేకపోతే అసలు కంప్లీట్ జానర్ ఏంటి అనేది తెలిసిపోద్ది. కాకపోతే ఇది బాలీవుడ్లో ఇచ్చిన దంగల్ సినిమాకి ఒక మంచి పోటీ ఇచ్చేలా ఉంది గైస్. ఎందుకంటే దంగల్లో కుస్తీ పోటీ అనేది చాలా రూటెడ్ స్టోరీ అనమాట. సో అది కూడా చాలా బాగా చూపించారు. సో అసలు ఏంటి స్ట్రగుల్స్ ఏముంటాయి, సో పైకి రావాలంటే ఎలాంటి రాజకీయాలు ఉంటాయి, ఇవన్నీ కూడా బాగా చూపించారు. సేమ్ అలాంటిదే పెద్దలో కూడా చాలా సీన్స్ అయితే లోడ్ అవుతున్నాయి అనమాట. ఖచ్చితంగా దంగల్ రికార్డ్ని బ్రేక్ చేసే విధంగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. సో తెలుగు ఇండస్ట్రీలో కూడా మనకు వచ్చి జెర్సీ అని చెప్పి అలాగే కొన్ని స్పోర్ట్స్ బేస్డ్ మూవీస్ అయితే ఉన్నాయి, బట్ అవి అంతగా నోటెడ్ అవ్వలేదు కలెక్షన్స్ పరంగా కానీ రిమైనింగ్ రికార్డ్స్ పరంగా కానీ. బట్ పెద్ద విషయంలో ఒక స్టార్ హీరో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా దీని తాలూకా రేట్ అయితే పెరిగే అవకాశం ఉంది. దీని తాలూకా మార్కెట్ కూడా ఎక్స్పెండ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో శ్రీకాకుళం అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, సో ఈ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఖచ్చితంగా నార్త్ ఇండియాలో కూడా ఈ సినిమాకి సంబంధించి హైప్ పెరుగుతూ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా సినిమా రిలీజ్ అయ్యే టయానికి ప్రతిదీ హెల్ప్ఫుల్ అవుతుంది గైస్. గేమ్ చేంజర్కి అయినట్టు ఎక్కడే స్టక్ అయిపోదు అనమాట. ప్రతి దగ్గర కూడా స్ప్రెడ్ అవుతుంది. పెద్ద అనే ఒక క్యాచ్ టైటిల్ పెట్టినప్పుడే ఈ సినిమా తాలూకు మార్కెట్ అయితే చాలా ఎక్స్పెండ్ అయిందనమాట. సో మరి చూద్దాం, ఇది రియల్ ఇన్సిడెంట్స్ మీదే బేస్ చేసి తీస్తున్నారు గైస్ 100%. సో నా వైపు నుంచి ఇది ఒక కన్ఫర్మేషన్ అనమాట. సో నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.